హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్నవారో, అలాగే మనకి ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు అంటే సొంత స్థలం కలిగి ఉండి ఎవరికైతే ఇందిరమ్మ ఇల్లు వచ్చిందో వారికి ₹1,00,000 అయితే విడుదల చేస్తూ ఉన్నారు. మరి ఎవరికి వస్తున్నాయి, ఎవరికి రాలేదు? మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మనకు రేపటి నుంచే కేటాయించే పనిలో అయితే ప్రభుత్వం అయితే ఉంది. మరి ఎవరికి ముందుగా ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లును పంపిణీ చేస్తారు? అలాగే మనకి ఇప్పటికే విడుదల చేసినటువంటి ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లు పథకం ద్వారా ₹1,00,000 మీకు వచ్చిందా లేదా అని చెప్పి ఎలా తెలుసుకోవాలి ఏంటి అనే విషయాలన్నీ కూడా మనం క్లారిటీగా మాట్లాడుకుందాం. మరి మొత్తానికి ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా L1, L2, L3లో ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు ఎవరికి యొక్క పథకం ద్వారా మేలు జరుగుతోంది, ఎవరికి యొక్క పథకం ద్వారా మనకు డబ్బులతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వబోతున్నారనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఇప్పటికే చాలా అప్డేట్స్ అయితే తీసుకొచ్చాను. ముఖ్యంగా అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోమని చెప్పి ప్రతి వీడియోలో కూడా నేను చెప్తూనే ఉన్నాను. మరి ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అర్హుల జాబితాలో పేర్లు ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల కొంతమందిని అయితే తీసేస్తూ ఉన్నారు. మరి వెరిఫికేషన్ ప్రక్రియ అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతూ ఉంది. మరి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ ఇందిరమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తూ ఉంటే మరి వారికి తగినట్లుగానే ఇక్కడ నిజమైనటువంటి అర్హులకు మాత్రమే ఇళ్లను కేటాయించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఆ దిశగా మనకు ముందుకైతే వెళ్తూ ఉంది. ఇక చాలామంది అర్హత లేని వారు అప్లై చేసుకుని అర్హత ఉన్నటువంటి వారికి ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ అర్హత లేని వారంతా కూడా అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే నిజమైనటువంటి అర్హులకు ఇప్పటికే లబ్ధి పొందాల్సి ఉన్నా కూడా వారికి ఇవ్వలేక ఇబ్బంది పడుతుందన్నమాట. మరి ఈ విధంగా పరిస్థితి ఉన్నది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు లబ్ధిదారులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా మీరు ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా లబ్ధి అయితే పొందొచ్చు అనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఇందిరమ్మ ఇండ్ల పథకం కోసం ఎదురు చూస్తున్నారో మరి ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది, ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాదు, మరి అంతేకాకుండా ఇక్కడ ఎవరికి ఇందిరమ్మ ఇండ్ల కింద సొంత స్థలం ఉన్న వారికి ₹1,00,000 ఇస్తారు, మరి ఎవరికి ₹1,00,000 పడవు అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను క్లారిటీగా తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి. ఇక మీరు ఎక్కడ వీడియోను ఆపకుండా చివరి వరకు చూడటమే కాకుండా నేను ఇక్కడ మీకు ఒక QR కోడ్ ఇచ్చాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా QR కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి. మీరు ఎన్నో రోజులుగా ఎంతోమందికి హెల్ప్ చేస్తూ ఉన్నారు, ఎన్నో రకాలుగా ఎంతోమందికి సహాయపడుతూ ఉంటారు. మరి మాలాంటి వారికి కూడా సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, అయినా కూడా ఎవరు హెల్ప్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. మీ సహాయం చాలా విలువైంది. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. మీరు తప్పకుండా ఇప్పుడే ఆ QR కోడ్ను స్కాన్ చేసి మీరు ₹10 నుంచి ₹1,000 వరకు కూడా మీ విలువైన సహాయాన్ని అయితే పంపించవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. ఇక మీరు సహాయం చేయడమే కాకుండా మనకు ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంటుంది. ఈ విధంగా తప్పకుండా మీరు వీడియోని అయితే లైక్ చేయాలి. మీరు ఎప్పుడైతే వీడియోని లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్, ఫేస్బుక్ వస్తుంది. దయచేసి మీ బంధువులకు, స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే పొందవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేసి షేర్ చేయట్లేదు. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేటు కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లు అనే పథకాన్ని తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదవారందరికీ కూడా ఈ ఇందిరమ్మ ఇండ్లను అయితే కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. మరి ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా 3 కేటగిరీలు చేసింది. లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 ఇలా 3 కేటగిరీలను చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా సొంత స్థలం కలిగిన వారిని L1 కిందికి తీసుకొచ్చి, సొంత స్థలము ఇల్లు లేనటువంటి వారిని L2 కిందికి తీసుకొచ్చి, ఇక ఆల్రెడీ ఇల్లు ఉండి మళ్ళీ కూడా ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారిని L3 కిందికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ 3 కేటగిరీల కింద లబ్ధిదారులకు ఇళ్లనైతే కేటాయిస్తూ అయితే వెళ్తోంది. మరి ఇక్కడ చేసిన తప్పు ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు మరి ముఖ్యంగా అర్హత ఉన్నా అర్హత లేకపోయినా కూడా చాలామంది ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకానికి అప్లై చేసుకునేశారు. మరి చాలామందికి అంటే గతంలో అర్హత లేదంటే మరి పెద్ద ఇదేం కాదు, గతంలో మీకు ఎప్పుడైనా ఇల్లు వచ్చి ఉంటుంది, అదే అర్హత లేనిది.
మరి గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు కానీ మీరు ఇల్లు పొందింటారు. అప్పటి నుంచి ఆన్లైన్ ఉంది కాబట్టి మనకు ఆన్లైన్లో మీ ఆధార్ కార్డు కొట్టిన వెంటనే ఇక్కడ చూపించేస్తుంది ఫలానా ప్రభుత్వ టైంలో వీళ్ళు ఇల్లు అనేది తీసుకున్నారు అని చెప్పి వారికి అక్కడ చూపిస్తుంది. కాబట్టి ఇది మనకు అనర్హులు అనమాట. వీరిని అనర్హులుగా కేటాయిస్తారు. గతంలో ఇప్పుడు ఇల్లు రానటువంటి వారికి మాత్రమే ఇక్కడ ఇల్లు అయితే ఇస్తారు. మరి ఈ విధంగా ఉన్నటువంటి వారందరినీ కూడా వెరిఫికేషన్ చేస్తుంది మన తెలంగాణ ప్రభుత్వం. మరి వెరిఫికేషన్ చేసి ఇటువంటి వారందరినీ కూడా తొలగిస్తూ ఉందన్నమాట. మరి ఇలాంటి వారిని అనర్హుల లిస్టులోకి తెచ్చారు. మరి చాలామంది కొన్ని లక్షల మంది దరఖాస్తు చేసుకోవడంతో ప్రభుత్వానికి కూడా మనకు ఈ యొక్క దరఖాస్తుల ప్రక్రియ అనేది తలనొప్పిగా మారింది. ఎందుకంటే అర్హత లేనటువంటి వారు చాలామంది అప్లై చేసుకున్నారని చెప్పేసి ప్రభుత్వానికి కంప్లైంట్స్ అయితే వచ్చాయి. మరి రీవెరిఫికేషన్ కూడా జరుగుతూ ఉంది ప్రస్తుతానికి. ఈ నెల 30 తారీఖు వరకు కూడా రీవెరిఫికేషన్ జరుగుతుంది. L1, L2, L3 ఈ 3 కేటగిరీల వారికి కూడా. మరి ఇందులో ఎవరైతే అనర్హత ఉంటుందో వారిని అయితే తీసేస్తారు ఈ పథకం నుంచి. మిగిలినటువంటి వారిని యథావిధిగా కొనసాగించి వారికి ఇందిరమ్మ ఇండ్లు అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను అయితే పంపిణీ చేస్తారు. ఇక్కడ L1లో ఉన్న వారికి సొంత స్థలం కలిగి ఉండి ఇల్లు కట్టుకోవడానికి మీరు కనుక ఓకే చెప్పినట్లయితే మీకు ఇక్కడ విడతల వారీగా 5 లక్షల రూపాయలనైతే అందిస్తూ ఉంది మన తెలంగాణ ప్రభుత్వం. మరి మీ సొంత స్థలంలో మీరు ఇల్లు కట్టుకోవచ్చు, ప్రభుత్వం పైసలు ఇస్తుంది. మరి ఈ విధంగా చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే మనకు దాదాపు 65,000 మందికి ₹1,00,000 చెక్కులను అయితే కొంతమందికి పంపిణీ చేసి ఇక ప్రతి సోమవారము కూడా లబ్ధిదారుల అకౌంట్లోకి ₹1,00,000 జమ అవుతుందన్నారు. మరి ₹1,00,000 జమ కావాలంటే ఊరికేనే ఏం జమ అయిపోవు. మీరు ఎక్కడైతే స్థలం చూపించుంటారో అక్కడ జియో ట్యాగింగ్ చేసి ఉంటారనమాట. అంటే సర్వేకి వచ్చినప్పుడు అధికారులు అక్కడ సర్వేకి వచ్చినప్పుడు అక్కడ మీరు ఏదైతే స్థలం చూపించారో ఆ స్థలంలో ఉన్నవారికి మాత్రమే ఇక్కడ డబ్బులు పడతాయి, లేకపోతే పడవు. మరి వేరే చోట ఇల్లు కట్టుకున్నా కూడా అక్కడ మళ్ళీ కూడా ఈ బిల్ అనేది పడదు, డబ్బులు అనేది పడవు అనమాట. మరి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఎక్కడైతే మీరు సర్వే చేస్తుంటారో అదే స్థలంలోనే మీరు ముగ్గు పోసుకుని అధికారులకు ఫోన్ చేయాలి, మీరు ఇన్ఫామ్ చేయాలి. అధికారులకు ఫోన్ చేస్తే అధికారులు వచ్చి ఒక ఫోటో తీస్తారు, జియో ట్యాగింగ్ ఫోటో. మరి అది ఓకే అయిపోయిన తర్వాత మీరు బేస్మెంట్ అనేది పూర్తి చేయాలి. మరి బేస్మెంట్ పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా మీరు అధికారులు వస్తూనే ఉంటారు, వాళ్ళు చెక్ చేసుకుని ఫోటో తీసుకుంటారు. మళ్ళీ ఏఈ గారు, హౌసింగ్ ఏఈ గారు మీకు అప్రూవల్ ఇస్తారు. ఆయన ఓకే చేసి ప్రభుత్వానికి కనుక పంపిస్తే ప్రభుత్వం తరపు నుంచి మీకు ₹1,00,000 అనేది వస్తాయి. కొంతమందికి ఇచ్చారు ఆల్రెడీ. మరి 65,000 మంది లబ్ధిదారులు ఉన్నారని చెప్పి ప్రభుత్వం అయితే గుర్తించింది. మరి 65,000 మందికి కూడా ఇక్కడ ₹1,00,000 చొప్పున అయితే జమ అవుతూ ఉన్నాయి. మరి ప్రతి సోమవారం కూడా కొన్ని జిల్లాల వారిని సెలెక్ట్ చేసుకుని అందులో మనకు ఒక్కొక్క లబ్ధిదారుడికి కూడా ₹1,00,000 చొప్పున జమ చేసుకుంటూ పోతామని చెప్తూ ఉన్నారు. బేస్మెంట్ పూర్తయిన వారందరికీ కూడా. మరి గోడలు పూర్తయితే ₹1,25,000, స్లాబ్ వేసుకున్నప్పుడు ₹1,75,000. మరి మనకు అంతా ఇల్లంతా కూడా పూర్తయ్యేటప్పటికి మొత్తానికి కలిపి ₹5,00,000 అయితే మనకు అందిస్తూ ఉందన్నమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావాలన్నా లేకపోతే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు పొందుతున్న వారు ఏం చేస్తారంటే మీరు ఎక్కడైతే జియో ట్యాగింగ్ చేయించుంటారో అక్కడే మీరు ఈ యొక్క జియో ట్యాగింగ్ చేసిన చోట ఇల్లు నిర్మాణం అనేది ప్రారంభించండి. అప్పుడే మీకు ₹5,00,000 రావడానికి అవకాశం అయితే ఉంటుంది. మరి ఇక్కడ మనకు అత్యంత ఇంపార్టెంట్ చూసుకుంటే మనకు డబుల్ బెడ్రూమ్. మరి డబుల్ బెడ్రూమ్ కోసం ఎదురు చూస్తున్న వారు చాలామంది ఉన్నారు. కొన్ని లక్షల మంది సొంత స్థలం లేక, ఇల్లు లేక, కిరాయి ఇంట్లో ఉండి, రెంటింట్లో ఉండి, అద్దెంట్లో ఉండి ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి అటువంటి వారందరికీ కూడా ఇక్కడ సొంత స్థలము మరియు ఇల్లు లేనటువంటి వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రభుత్వమే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టించి లబ్ధిదారులకు అందిస్తుంది. ఇక గత ప్రభుత్వం నుంచి కూడా ఈ యొక్క పథకం అనేది ఉంది, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం. మరి ఇప్పుడు కూడా మనకు చాలామందికి ఇక్కడ తొలి విడతలో 80,000 మందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి చాలామంది అనర్హులు కూడా దరఖాస్తు చేసుకోవడంతో ఆ దరఖాస్తులన్నీ కూడా పరిశీలిస్తూ ఉంది. ఆ దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి వారిలో అర్హులను గుర్తించి వారికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. మరి దాని ప్రకారం ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట. మరి వెరిఫికేషన్ జరుగుతుంది. వెరిఫికేషన్లో ఎవరికైతే అనర్హత వస్తుందో వారిని తొలగించేస్తారో నిజమైనటువంటి అర్హులకు మాత్రమే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అయితే కేటాయించడం అయితే జరుగుతుందనమాట. మనకి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మనము చూసుకుంటే అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ అయితే చేస్తారు. ఇప్పటికే మనకు ప్రభుత్వం అయితే ప్రాసెస్ అనేది రెడీ చేసింది. కలెక్టర్ల దగ్గర అయితే ఉంది ప్రస్తుతానికి లిస్టు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఈ నెల 30 లోపు పూర్తి అయిపోతుంది పూర్తి స్థాయిలో. మరి మేలో ఖచ్చితంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా ముందుగా GHMC పరిధి నుంచి మొదలుపెట్టి మిగిలిన చోట్ల అన్ని చోట్ల కూడా పంపిణీ చేస్తామని చెప్పి, అన్ని జిల్లాల్లో కూడా పంపిణీ చేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అప్లై చేసుకోవాలంటే కూడా అవకాశం అయితే ఉంది, అప్లై చేసుకోవచ్చు. అలాగే అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించినటువంటి లబ్ధిని అయితే మీరు పొందాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడున్నా కూడా మీరు యొక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి
మీరు తప్పనిసరిగా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా లబ్ధినైతే చేకూరుస్తున్నాయి. అలాగే మీరు ఇంకా ఎవరైనా సరే ఈ L1లో ఉన్నామా, L2లో ఉన్నామా, L3లో ఉన్నామా అని చెప్పి లిస్ట్లో కనుక మీరు పేర్లు చెక్ చేసుకోకుండా ఉంటే మీరు ఒకసారి ఈ లిస్ట్ ప్రకారం మీరు పేర్లు అయితే చెక్ చేసుకోండి. ఒకసారి లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి. ఒకవేళ మీ పేరు లేకపోతే కనుక మళ్ళీ కూడా మీరు ఈ యొక్క అప్లై చేసుకుని అధికారులను కలిసి అప్లై చేసుకుని ఏ కారణం చేత రిజెక్ట్ అయిందో తెలుసుకుని దాని ప్రకారం మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు L1 కింద కానీ లేకపోతే L2 కింద డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ L3 కింద కూడా ఇందిరమ్మ ఇల్లు కానీ మనకు కేటాయించడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకుని ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా అయితే మీరు లబ్ధి పొందాల్సి ఉంటుంది. ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే వారు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే మనకు ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా 5 లక్షల రూపాయలు విడతల వారీగా ఇస్తామన్నాం కదా. మరి ఈ పైసలు పడాలంటే బ్యాంక్ అకౌంట్ ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నా కూడా ఏదో ఒక బ్యాంక్ అకౌంట్కు మీరు ఈకేవైసీ కానీ NPCI లింక్ అనేది కానీ చేసుకుని ఉండాలి. మరి ఇది కూడా గుర్తుపెట్టుకోండి, అయ్యిందా లేదా అని చెప్పి. ఇవన్నీ కూడా ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి. అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించి కూడా అంతేనండి. ఆధార్, ఈకేవైసీ కానీ ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకుని జాగ్రత్తగా ఈ ఇందిరమ్మ ఇండ్లు కానీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను కానీ ప్రభుత్వం నుంచి తీసుకోండి. మరి ఇది సమాచారం, తాజా సమాచారం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి.